జూన్ 7వ తారీఖు ఈదుల్ అద్హా బక్రీద్ పండుగ. అయితే 6వ తారీఖు అంటే రేపు శుక్రవారం ఒక ఉపవాసం ఉండడం ముస్తహబ్, అంటే పుణ్యం. అందుకోసమే ఈ నఫిల్ ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. రెండవ పని తక్బీరే తష్రీక్ అంటారు. తక్బీరే తష్రీక్ అంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహు అక్బర్ అని చదువుతారు, లేదా అల్లాహు అక్బర్ అని చదువుతారు. ఏది ఏమైనప్పటికీ రెండు విధాలు కూడా చదవడం ధార్మిక పండితులు ధర్మసమ్మతం అనే చెప్పారు. ఇది రెండో పని. ఎప్పటి నుంచి మొదలెట్టాలి ఇది అంటే రేపు ఉదయం, అంటే 6వ తారీఖు ఉదయం ఫజర్ నమాజ్ తరువాత ఒక్కసారి చదవడం అనేది ప్రతి స్త్రీ పురుషులు, ప్రతి నమాజ్ చేసే వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా ఆచరించాలి. ఒకసారి తక్బీరే తష్రీక్ చదవడం. ఎప్పటి వరకు? శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం సాయంత్రం అసర్ వరకు. అసర్ నమాజ్లో తక్బీరే తష్రీక్ చెప్తాం, మగరిబ్ నుంచి ఇంక చెప్పం. ఓకేనండి? ఇక్కడ రెండు విషయాలు అర్థమైనాయి మనకి. ఒకటేంటి, రేపు ఉపవాసం ఉండాలి అంటే జూన్ 6వ తారీఖు శుక్రవారం 2025వ సంవత్సరం ఒకరోజు ఉపవాసం ఉండడం నఫిల్ ముస్తాబ్. రెండోది, రేపు ఉదయం నుంచే తక్బీరే తష్రీక్ మొదలెట్టి 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు అసర్ వరకు, అంటే శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారం అసర్ వరకు తక్బీరే తష్రీక్ ఒక్కసారి చదవడం అనేది ప్రతి నమాజ్ చదివేటువంటి స్త్రీ పురుషులు తప్పనిసరిగా చదవాలి ఒక్కసారి. రెండు పనులు అయ్యాయి. మూడో పని నఫిల్ కుర్బానీ. అంటే కొద్దిమంది ఏమంటున్నారంటే కుర్బానీ అనేది ఇంట్లో అందరి తరపున ఒకరికి సరిపోద్దా అని చెప్పి అడుగుతున్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి తరపున ఒక కుర్బానీ ఏదైతే చేశారో అది నఫిల్ కుర్బానీ. ఎవరి మీదైతే తప్పనిసరిగా ఫర్జ్ ఉందో, ఎవరి దగ్గర అయితే ధనం ఉందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా కుర్బానీ చేయాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. మీలో ఎవరికైనా కుర్బానీ ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత ఉండి కుర్బానీ చేసేటువంటి అవకాశం మీకు లేకపోతే ముఫ్తీ ముదస్సిర్ గారు ఏదైతే సామూహిక కుర్బానీ ఏర్పాటు చేశారో అందులో భాగం మీరు తీసుకోవచ్చు. ఒక భాగం వచ్చి 3,700 రూపాయలు. ఆ మాంసం పేదవాళ్ళకి మరియు హక్కుదారులకి ముఫ్తీ సాబే పంచివేయడం జరుగుతుంది. ముఫ్తీ సాబ్ నెంబర్ 8332932972. ఇప్పుడే కాంటాక్ట్ చేయండి.